హాయ్ ఆల్, వెల్కమ్ టు హ్యాపీ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను కొన్ని స్టాండ్స్ అయితే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇవి బాగా యూజ్ అయ్యాయి. నేను 16 స్టాండ్స్ తీసుకున్నాను, ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయని. మీరు 6 తీసుకోవచ్చు, ఇంకా 8 కూడా. 8 అయితే 450 అలా పడింది. నేను 16 కదా, దీనికి 800 చేంజ్ పడింది. ఇవి నాకు బాగా యూజ్ అయ్యాయి. మీలో ఎవరికైనా వీటి గురించి తెలియకపోయి ఉంటే యూజ్ అవుతుందేమో అనేసి ఒక యూస్ఫుల్ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. నేను ఇలా చిన్న ప్లాంట్స్ పెట్టాను, ఇంకా పెద్ద ప్లాంట్స్ కూడా పెట్టాను. లెంత్ బాగానే ఉంది, 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒకవేళ మనం వాటర్ పోసినప్పుడు కింద నుండి పడినా కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నేను పెద్ద పార్ట్తో కూడా పెట్టాను ప్లాంట్. అస్సలు బెండ్ అవ్వవు, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలా స్టాండ్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం తుడిచేటప్పుడు గట్ట కిందన ఈజీగా తొడొచ్చు. మళ్ళీ వాటర్ గట్ట పడినా కిందన క్లీన్ చేసుకుంటే మన ఫ్లోర్ కదా నీట్గా ఉంటుంది. నాకు అప్పుడు ఈ స్టాండ్స్ గురించి తెలీదు, అయితే నేను నార్మల్గా ప్లాంట్స్ పెట్టేశాను. తుడిచేటప్పుడు ఏంటి చుట్టూ తుడిచేసేదాన్ని. అవి లాగేసి అయితే డైలీ తొడం కదా మనం, ఎప్పుడో తీస్తే కదా దాని కింద మరకలు మరకలు అయిపోతుంది. అది క్లీన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు డైలీ తుడిచేటప్పుడు ఇలా కిందన ఏమైనా పడినా కూడా చీపురు ఇలా కిందకి ఈజీగా వెళ్తుంది, క్లీన్ చేసేస్తాను ఇలాగా. అన్ని ప్లాంట్స్ కిందన ఈ విధంగా మూవ్ చేస్తే క్లీన్ అయిపోతుంది. ఏమైనా డస్ట్ గట్టు ఉంటే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే నేను డైలీ క్లీన్ చేసేస్తాను. ఏంటంటే మన ఫ్లోర్ నీట్గా ఉంటుంది, మరకలు అవ్వదు. ఇలా మనం వాటర్ పోసుకునేటప్పుడు ఎంత స్లోగా పోసినా కూడా వాటర్ బయటకు వస్తూనే ఉంటుంది. చూడండి, నేను ఎంత స్లోగా పోస్తేనే ఇంత వాటర్ పడింది. డైలీ మనమైతే ఇంత స్లోగా అయితే వాటర్ ఇవ్వం కదా, ఏదో పనుల్లో ఉంటాము, ఫాస్ట్గా వాటర్ వేసుకెళ్ళిపోతాము, ఎక్కువ వాటరే పడిపోతుంది బయటన. ఆ వాటర్ పడడం కూడా కిందన వాటర్ లీక్ అయినప్పుడు మరకలు అయిపోతాయి. ఇలా స్టాండ్ ఉండడం వల్ల మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అయితే మోప్ పెట్టేసి క్లీన్ చేసేస్తాను. చూడండి, ఇలా క్లీన్ అయిపోతుంది. అందుకోసమని ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.